క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం తపస్సు కాల వాక్య సందేశములోనికి మీకందరికీ స్వాగతం. తపస్సు కాలం దేవునితో పాటు ప్రయాణిస్తూ యేసు ప్రభుని యొక్క శిలువను వెంబడించుటకు మనం చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రయత్నాలలో ఒకటి ప్రార్థన. నిజమైన ప్రార్థన ఏమిటి, నిజముగా ప్రార్థించేవారు ఎవరు అని ఇదిగో నేటి సువార్త మనకు తెలియచేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థించాలి. గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన తండ్రితో ప్రార్థించాలంటే అది అందరికీ సాధ్యం కాని పని. అది ఎవ్వరికీ సాధ్యం. దాని గురించి కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యములో ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు. వాక్యము, అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. రహస్య కార్యములనెల్లా గుర్తించొక్క తండ్రి నా గురించి నా విన్నపములు నేను విన్నపించగా మునుపు దానిని తెలుసుకున్న ఒక తండ్రి నాకున్నాడు. అలాంటి ఒక తండ్రి, అటువంటి ఒక తండ్రి కొడుకు, కుమారుడు, కుమార్తె నేను అనే భావముతో మనం జీవిస్తే, మనం ప్రార్థిస్తే మనం నిజమైన ప్రార్థన చేసే వారులుగా మారుతాము. దానికోసం ప్రియులారా మన దైవ సంకల్పాన్ని మనం మార్చాలి. చాలా మటుకు దేవుడు అంటే పరలోకములో మేఘరథముపై ప్రయాణిస్తూ ఒక మహాసింహాసనంపై ఆసీనుడుగా ఉన్న ఒక దేవుడు అని మనం అనుకుంటాము. కానీ మన దేవుడు అటువంటి ఒక దేవుడు కాదు. పై ఆకాశములో ఉన్న ఒక దేవుడు కాదు. ఇక్కడ కింద భూమిలో మనతో పాటు ప్రయాణిస్తున్న ఒక దేవుడే మన దేవుడు. ఆ దేవునకు మన విన్నపములు తెలుసు, మన కన్నీళ్లు తెలుసు, మన ప్రార్థనలు తెలుసు. ప్రియులారా, ఇటువంటి ఒక తండ్రి, ఇటువంటి ఒక దేవుడు మనకు గలదు అనే భావముతో ప్రార్థించేట్టుకు మనం ప్రయత్నిస్తాం. నిజముగా ప్రార్థించే వారులుగా ఈ తపస్సు కాలములో మనం మారుతాం. దీనికోసం దేవుడు మనలందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.